హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేమ్స్ అండ్ ఫ్లేవర్. ఈరోజు మన రెసిపీ ది యమ్మీ గులాబ్ జామున్ బ్రో. అది కూడా మన ఫేవరెట్ అయిన ఎంటీఆర్ గులాబ్ జామున్తో. ఈ 180 grams ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ని మంచిగా ఒక బౌల్లోకి తీసేసుకొని 1 spoon ఆఫ్ షుగర్ వేయండి. అప్పుడు స్వీట్నెస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 cup ఆఫ్ మిల్క్ని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. అదేంటి నీళ్ళు కదా వేస్తారు, పాలేస్తున్నారని చూస్తున్నారా? పాలతో ఒక్కసారి ట్రై చేయండి, ఆ స్వీట్నెస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోనే కొంచెం నెయ్యిని ఇలా తీసుకొని నీట్గా దాన్ని కూడా లోపలికి బాగా వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. మీరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఒక 10 minutes దీన్ని అలా పక్కన పెట్టేసుకోండి. అంతలోపు ఒక వెడల్పు గిన్నె తీసుకొని ఒక 1.5 cup షుగర్, అందులోనే 1 cup ఆఫ్ వాటర్, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు నీట్గా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అనిందో. ఇక చేతికి నెయ్యి కానీ నూనె కానీ పూసుకొని కొంచెం పిండిని మధ్యలో పెట్టుకొని హ్యాండ్స్లో సాఫ్ట్గా కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్గా చేస్తూ ఉండండి. ఒక్క బాల్కి అట్లీస్ట్ అంటే 15 seconds వరకన్నా రౌండ్గా చేస్తూనండి. అప్పుడైతేనే అది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, మీరే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. అసలు ఎక్కడ కానీ ఒక చిన్న క్రాక్ కూడా లేకుండా వచ్చింది. ఇంకా ఇలాగే అన్ని లడ్లను చేసి కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం క్రాక్స్ లేకుండా చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని ఒక స్పూన్ కానీ గెరటన్ కానీ ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా రౌండ్గా అంటూనండి. అప్పుడు నీట్గా ఇలా గోల్డెన్ రెడ్ ఈవెన్గా బాగా కాలుతాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సిరప్లోకి అన్నీ వేసేసుకోండి. అంతే, మన యమ్మీ గులాబ్ జామున్ ఒక 20 minutes బాగా నానితే రెడీ అయిపోతుంది. 20 minutes తర్వాత ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో అలా గార్నిష్ చేసుకుంటే క్రాకిల్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేది యమ్మీ ఎంటీఆర్ ఇన్స్టెంట్ మిక్స్తో చేసే గులాబ్ జామున్ రెడీ. ఎగ్జాక్ట్ ఈ మెజర్మెంట్స్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి.